శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడిను. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడిను. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులారాశి వారు ఫిబ్రవరి 21 శుక్రవారం ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ బంధానికి ముగింపు రాత్రి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 21 శుక్రవారం రోజున తులారాశి వారి జీవితంలో ఏ విధమైన పరిస్థితులు జరగబోతున్నాయో, ఈ రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. దైవ గుణం అధికంగా ఉంటుంది. సున్నితమైన మనస్సు కలవారు ఈ రాశివారు. తులారాశి వారి నిర్ణయాలు కఠినంగా అలాగే సూటిగా స్పష్టంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు పైకి మాత్రమే కఠినంగా ఉంటారు. చూడటానికి వీరి నిర్ణయాలు కఠినంగా అనిపిస్తాయి, వీరి మాట తీరు అనిపిస్తుంది. కానీ వీరైతే మాత్రం చాలా సున్నిత మనస్కులని చెప్పుకోవాలి. ఎదుటి వారిని ఒక మాట తోలనాడడం గాని, ఎవరైనా వీరిని ఒక మాట అనడం గాని జరిగితే వెంటనే నొచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వం కలవారు ఈ రాశివారు. కోరుండి ఎదుటివారి ఎవరికి కూడా ఏ ఆపద కలిగించకుండా ఉంటారు. అలాగే మానవత్వం పట్ల, సాటివారికి సహాయం చేయడం పట్ల ఎక్కువగా అభిరుచిని కలిగి ఉంటారు. ఎవరైనా ఆకలితో ఉన్నారంటే వారికి భోజనం పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే కనుక ఈ రాశి వారికి జాలి, దయ ఎక్కువని చెప్పుకోవాలి. దైవగుణం, దానగుణం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎక్కువ మందికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరికైతే కనుక తక్కువ మందే సహాయపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. వీరి ద్వారా సహాయం పొందిన వారు కూడా కొన్నిసార్లు వీరికి కాదని చెప్పే జవాబులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే, ఇక విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 21 శుక్రవారం రోజున ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. స్నేహితుల విషయంలో వీరైతే కనుక ఒక సంఘటన ఎదుర్కోబోతున్నారు. ఒక మాట విషయంలో, చిన్న పాట పట్టింపు విషయంలో పెద్ద చర్చ లేవనెత్తబోతున్నారు. స్నేహితుల మధ్య ఇటువంటి ఒక చర్చ తావు తీస్తుంది. దీని కారణంగా వీరైతే కనుక ఆ బంధానికి ముగింపు పలుకోవాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. ఎందుకంటే కనుక మాట పెరిగి ఒకరినొకరు అనుకుంటూ కనుక పాత విషయాలను, చేసిన మేలులను, సహాయాలను, ఎత్తి పొడుచుకునే మాటలను మాట్లాడుకోవడం ద్వారా మీరైతే ఆ బంధానికి ముగింపు పలికే విధంగా పెద్ద చర్చకు, వివాదానికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి కాబట్టి, మీరు ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి మీరైతే కనుక అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా, ఎటువంటి కీడు జరగకుండా మీరైతే కనుక మీ స్నేహ బంధాలను ఎప్పుడు కూడా కొనసాగించడానికి మీరు ఇటువంటి అడ్డంకుల నుండి తొలగించమని ఆ శివయ్యను వేడుకోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక శివారాధన చేసుకోవడం ద్వారా మీరైతే కనుక మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇటువంటి వివాదాల్లోకి, అలాగే ఎటువంటి చర్చల్లోకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్నపాటి మాటలతో, తేలికపాటి చర్చలతో మీరు ముగింపునిస్తే కనుక వివాదాలు, చర్చలు పెద్దవి కాకుండా ఉంటాయి. మీ స్నేహ బంధం ఎప్పుడు కూడా పదిలంగా ఉంటుంది. ఇక గడిచిపోయిన విషయాలను, జరిగిపోయిన పొరపాట్లను తలుచుకోవడం ద్వారా ఏ విధమైన ప్రయోజనము లేదు కాబట్టి అటువంటి విషయాలను తేలికగా తీసుకుని విడిచిపెట్టడం ద్వారా మీ స్నేహితుల హృదయాల్లో మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపార స్థానంలో కలిసి రాబోతుంది. అలాగే ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం కలగబోతుంది. ఈ రాశి వారు శివారాధన ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం. అలాగే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.